బక్రీద్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ముస్లింలు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నేతలు, అధికారులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. దుద్దెడ గ్రామంలో ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లాపై నమ్మకంతో కన్న కొడుకుని కుర్బానీ ఇస్తానని మొక్కుకున్న వారికి మోక్షాన్ని ప్రసాదించి అందుకు ప్రతీకగా ప్రతి ఏడు బక్రీద్ పండుగ జరుపుకుంటామని ముస్లిం సోదరులు తెలిపారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హిందువులు సైతం ఈద్గా వద్దకు చేరుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంతో పాటు దుంపలపల్లి, లచ్చపేట వార్డుల్లో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక మజీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖలీల్ మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీకగా పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. పండుగను ముస్లింలందరూ సోదరభావంతో కలిసిమెలిసి చేసుకుంటున్నారన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరించి ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని గడపాలని కోరారు. కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి ముస్లిం సోదరులతో ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుబాక ఎస్ఐ గంగరాజు తన సిబ్బందితో నమాజ్ సమయంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు చాంద్మియా, నవాబ్, మత గురువులు హుస్సేన్, జియావుల్ పాల్గొన్నారు. దుబ్బాక్ జామా మసీద్ కమిటీ తరఫు నుండి అందరి హిందూ సోదరులకు, ముస్లిం సోదరులు అందరికీ ఈద్ ముబారక్. ఈ పవిత్రమైన బక్రీద్ పండుగ దీని నిదర్శనం ఏంటంటే అందరూ ఒక్క తాటి మీద ఏకమత్యంగా ఉండాలని చెప్పేసి సందేశం. ఆ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే అన్నాడు, కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి దీనికి నిదర్శనం. బక్రీద్ అంటే ఒక కులమతలకు విభేదాలు లేకుండా శాంతియుతంగా ప్రేమ అనురాగాలతో మంచిగా గడపాలని మా ప్రవక్త కోరిన దాన్ని బట్టే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం నడుస్తుంది. దీని నిదర్శనమే ఇది కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నామని కోఆప్షన్ సభ్యులు హైమస్ సూచించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని, బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచి ఇతరులకు పంచిపెట్టడానికి మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ చాటి చెప్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో జరుపుకున్నట్లు తెలిపారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. सभी तमाम लोगों को जो है ना ईद उल अज़हा की मुबारकबाद पेश करता हूँ। अल्हम्दुलिल्लाह ईद उल अज़हा की नमाज़ जो है ना 8 बजे अदा की गई है खुशी खुरम के साथ। सब लोगों को जो है ना फिर एक बार मुबारकबाद। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ईद उल अज़हा की नमाज़ आज 8 बजे बहुत ही अच्छी तरह से अदा की गई है और ईद उल अज़हा का मतलब ये है कि कुर्बानी का ईद है और ये ईद का मकसद ये है कि हज़रत इब्राहीम अलैहिस्सलाम की याद दिलाती है और इस याद की ऐसा सुन्नत को हम बाइज़्ज़त अदा करते हैं। और चेरियाल के मुसल्लियाँ जितने भी है सब एकजहती से इत्तेहाद के साथ ईदगाह में हाजिर हुए और बाइज़्ज़त ऐसे नमाज को अदा किए हैं। और एक बार कहना चाहता हूँ कुर्बानी में जो हिस्सा गरीबों के बारे में है, इसी तरह आम और ख़ास गरीबों के बारे में और मुस्तहिक़ के बारे में सारे मुसलमानों से हमारी एक अपील है कि इसको अच्छी तरह से सोचकर इस इत्तेहाद के साथ गुरबाओं की मदद के लिए इसको सोचकर इसको अदा करने की कोशिश करें। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू।